ఇక క్యా బోల్తీ పబ్లిక్ కొత్త క్యాంపెయిన్ ప్రకటించిన అభిజిత్ దీప్కే సెప్టెంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా పర్యటిస్తాం. నిరుద్యోగము, విద్యా సంస్కరణలట, సామాజిక న్యాయమే ఎజెండా అని చెప్తానట. సెప్టెంబర్ 1 నుంచి ప్రజల్లోకి వెళ్లేందుకు నిర్ణయించినట్టు కాక్రోజ్ జనతా పార్టీ అధ్యక్షుడు, వ్యవస్థాపకుడు అంటే అభిజిత్ దీప్కే చెప్తున్నా. మీరు చూసుకోరా, కొత్త క్యాంపెయిన్ అంటే సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి మొదలు పెడుతున్నట. క్యా బోల్తే పబ్లిక్ అంటే పబ్లిక్ ఏం చెప్పదలుచుకోరు కదేనా, పబ్లిక్ టాక్ ఆయన. మరి అట్ట కాదు, మరి ఆయన అట్ట చేస్తాడు. ఆయన ఏంటంటే నేను రాజకీయాలకి పోనంటుండు, కానీ ఒత్తిడి తెస్తా, ప్రభుత్వాల పైన పని చేస్తా, పబ్లిక్ కోసం అంటాను. మరి నిజంగానే నిజమైతే మంచిదే, సంతోషమే, మేము కూడా సంతోషపడతాం. ఇక సెప్టెంబర్ 1 నుంచి ప్రజల్లోకి వెళ్లేందుకు నిర్ణయించినట్టు కాక్రోజ్ జనతా పార్టీ డిసైడ్ చేసింది. నిరుద్యోగం పైన, విద్యా సంస్కరణలు, సామాజిక న్యాయమే ఎజెండాగా పోతాడ. పౌరులతో మమేకం అవ్వడానికి క్యా బోల్తీ పబ్లిక్ పేట దేశవ్యాప్తంగా పర్యటిస్తామని చెప్పారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని ఆయన ప్రకటించారు. మహారాష్ట్రలోని దీప్కే స్వస్థలమైన ఛత్రపతి సంభాజీనగర్లో 2 రోజుల సిజేపీ కోర్ టీం సమావేశం గురువారం ముగిసింది. అనంతరం దీప్కే మీడియాతో మాట్లాడాడు. ప్రజాస్వామ్యం సంస్థలలో జవాబుదారీతనాన్ని పునరుద్ధరించడానికి దేశానికి ప్రస్తుతం ఒక ప్రజా ఉద్యమం అవసరమని ఆయన పేర్కొన్నట. సో మరి ప్రజా ఉద్యమాలు చేస్తే ఖచ్చితంగా స్వాగతిస్తుంది, దాంట్లో డౌట్ లేదు. కాకపోతే మరి నిజంగా ప్రజా ఉద్యమాల ఇంకోటి, ఇప్పుడు ప్రజాస్వామ్యం, ప్రశ్నించడం, నిరుద్యోగం, విద్యా సంస్కరణలు, సామాజిక న్యాయం, ఇది కూడా ఉందా? సామాజిక న్యాయం ఇది పెద్ద స్టేట్మెంట్. నాకు తెలిసి సామాజిక న్యాయం వీళ్ళ కోర్ టీంలో తెలంగాణలో ఉన్న చైతన్యం గురించి చర్చ జరిగి ఉండొచ్చు నా అంచనా. సో సామాజిక న్యాయం ప్రస్తుతానికి ఈ దేశంలో ఎంత అవసరం ఉందనేది గ్రహించుకొని వీళ్ళు ఈ స్టాండ్ తీసుకుని అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఒక్క పాయింట్లో నేను మద్దతు ఇస్తాను సామాజిక న్యాయ విషయంలో. మరి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సర్కారు ఉన్న తెలంగాణలో, లేదంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్న పంజాబ్లో మొదలు పెట్టాలి. ఈ 2 రాష్ట్రాల్లో నిరుద్యోగం పైన కావచ్చు, విద్యా సంస్కరణల పైన కావచ్చు, లేదంటే మీరు చెప్తున్న సామాజిక న్యాయ ఎజెండాగా అక్కడ పబ్లిక్తోని మాట్లాడి అక్కడ ప్రభుత్వాల పైన మీరు ప్రశ్నిస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి, లేదంటే కాంగ్రెస్ పార్టీకి, కాక్రోజ్ జనతా పార్టీకి ఎలాంటి సంబంధాలు లేవని పూర్తి స్థాయిలో ప్రజలు నమ్ముతారు. అప్పుడు ఈ కాక్రోజ్ జనతా పార్టీకి సంపూర్ణమైన మద్దతు వస్తుంది సమాజం నుంచి. ఎందుకంటే వీళ్ళ పైన ఉన్న అతిపెద్ద అపవాదం ఏంటంటే వీళ్ళు కాంగ్రెస్ ప్లస్ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వాళ్ళ అండర్లో నడుస్తున్న ఒక అంటారుగా సామాజిక కార్యకర్తగాను, లేదంటే కాక్రోజ్ జనతా పార్టీ రూపంలో భారతీయ జనతా పార్టీ టార్గెట్గా చేసుకొని పనిచేస్తామని బీజేపీ ఆరోపణ. వాళ్ళ ఆరోపణలు తిప్పికోవాలంటే మీరు ఫస్ట్ పంజాబ్లో మొదలుపెట్టి, సామాజిక తెలంగాణలో మొదలుపెట్టి, నిరుద్యోగము ఇంకోటి మీరు పంజాబ్లో మొదలుపెట్టి, అప్పుడు మీ నిబద్ధత పైన ప్రజలకు నమ్మకం ఉంటుంది. అదే కథ. యూపీఐ ట్రాన్సాక్షన్స్ పై ఛార్జీలు అంటున్నాయి. టాక్సేషన్ అండ్ అదర్ లాస్ అట సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం అట 2007లోని సెక్షన్ 10A కీలక సవరణలు, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అండ్ ఫైనాన్స్ యాక్టులకు అమెండ్మెంట్స్, రామమందిరం విరాళాల చోరీ సహా పలు అంశాలపై చర్చకు ప్రతిపక్షాల పట్టు. చర్చ లేకుండానే వాయిస్ ఓటుతో బిల్లులను ఆమోదించిన సభ. ఇది బ్యాంకులు, పేమెంట్ సంస్థలు ఎండిఆర్ విధించేందుకు అవకాశం, దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీకి ప్రోత్సాహం, ఎలక్ట్రానిక్ రంగానికి పన్ను మినహాయింపు 2041 వరకు పొడిగింపు, అప్రాప్రియేషన్ నెంబర్ 3 బిల్లు 2020 కూడా రాజ్యసభ ఆమోదించబడింది. చూసుకోరా, యూపీఐ ట్రాన్సాక్షన్స్ పైన ఇప్పుడు ఫోన్పే, గూగుల్ పే, ఇంకేదైనా పే, యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తే మరి ఛార్జీలు పడే ఛాన్స్ ఉందట. ట్రాన్సాక్షన్ అండ్ అదర్ లాస్ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఇది ఖచ్చితంగా లాస్ట్కి జనాల్లో ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తుంది.
ఫిర్రి 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 అని జనాలు 1000 కొట్టినా 500 కొట్టినా 100 కొట్టినా 1,00,000 కొట్టినా ఫోన్లోకి వెళ్ళి కొడుతుంది. ఇప్పుడు ట్రాన్సాక్షన్ వసూలు చేస్తే మరి ఎన్ని పైలు కావాలి? వాడు 0.25 అంటుండు, 0.50% అంటుండు. ఏదేమైనా ఈ యూపీఐ పేమెంట్ యాప్స్కి ఇప్పుడు వాడు అవకాశం ఇస్తుండు, ప్రభుత్వమే ఇస్తుంది. వీటికో బిల్లులు తెచ్చుడు, ఆ బిల్లుల పైన చర్చలు జరుపుడు, మళ్ళీ వాటిని పాస్ చేసుడు, బిల్లులు చట్ట రూపం దాచుడు, మరి వాళ్ళు పైసలు వసూలు చేసుడు. అంటే ఇప్పుడు జియో కంపెనీ వాడు ఇల్లీగల్గా వసూలు చేస్తాడు. ఇది ఫస్ట్ ఫ్రీ తెచ్చిండు సిమ్, తర్వాత 99, 149, 199, 299, 399 ఇట్లా నడుపుతాను. ఇక వెళ్తూనే ఉండు వాని అయ్యే జాహిర్ అయినట్టు. మొనోపొలి చేసిన మార్కెట్ని ఆడేమో ఇల్లీగల్గా సంపాదించాడు. ఇక ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ యాప్ డైరెక్ట్ లీగల్గానే గవర్నమెంట్ నుంచి అప్రూవలా? పేదోళ్ళ సొమ్ము దొబ్బుకొని తినుర్యా, మీరు దందా మొదలు పెట్టరు, ఈ దందలో బాగా సంపాదించుకొని బిడ్డ అని చెప్పినట్టున్నది. అందుకే ఉంది అవి లెక్క. నిజంగా వాస్తవం చెప్తానా. సో యూపీఐ ట్రాన్సాక్షన్పై ఛార్జీలట. మరి ఎవరైతే ఫోన్పే, గూగుల్ పే తెల్లారితే ప్రతిదానికి కొడతారు, నాతో పాటుగా నేను కూడా కొడతాగా. సో మాతో పాటుగా అందరూ కూడా మరి బాధలకు సిద్ధంగా కావాలి. ఇప్పటికే మొబైల్ రీఛార్జ్ చేస్తే ₹2, ₹3 ఆ ప్లాట్ఫామ్ ఫీజు తీసుకుంటున్నారు. ఇక మరి ఇది ఎట్లా పోతుంది? ఇది ఎట్లా పోతుందో చూడాలి. ఇక చిన్న చిన్నగా ఈ యూపీఐ ట్రాన్సాక్షన్స్ వాడకం తగ్గుతుంది. ఇక దీని అర్థం